ప్రైజ్ ద లార్డ్. జూలై 22, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 23వ వచనము. ప్రియ దేవుని వారలారా, వివిధ కాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అంటే, మనకి అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకుంటానని సెలవిస్తూ ఉన్నారు. మనము అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడాలి అని ఆలోచన కలిగి ఉంటాము. ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర చేయి చాపాలి, ఎవరి దగ్గర నా బాధను చెప్పుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిస్తూ ఉన్నారు. యెహోవాని ఆశ్రయించి మోకరించి ప్రార్థించి, ప్రభువా నా సమస్య ఇది, నేను ఈ దీన దశలో ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నా సమస్య, బాధ, వ్యాధి, రోగములు ప్రతి ఒక్కటి నీవు తప్ప ఎవరూ తీయలేరు ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొని వాటి నుంచి మనల్ని విడుదలిస్తానని, దేవుని కృప నిత్యము నిరంతరము మన మీద ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని వారలారా, అలాగే వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలజ్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.